ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి 2 విషయాల్లో కొంచెం నెగటివ్ కనిపిస్తుంది. అదేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏ విషయమైనా సరే మీలోనే ఉంచుకునే ప్రయత్నం చేయండి. నమ్మి మీ ఫ్రెండ్స్కైనా, రిలేటివ్స్కైనా, ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయమే తీసుకుందాం. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, అస్వస్థతకు గురయ్యారు, ఏదైనా దీర్ఘకాలికంగా వాళ్ళని ఒక రోగం అనేది పట్టి పీడిస్తుందన్న విషయాలు దయచేసి మీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక మీ ఇంట్లో ఏదో కొంతమందికి బాగాలేదనో, బాగా జరిగిందనో, వీళ్ళకి ఇలాగే జరగాలనో చెప్పేసి వేరే వాళ్ళు ఇంకా నెగటివిటీ బయట స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ విషయాలు మీ దగ్గరే ఉంచండి. ఇకపోతే ఏదైనా డబ్బు లావాదేవీలకి సంబంధించి, అలాగే సొంత ఇంటి నిర్మాణం ఎవరైనా చేస్తుంటే ఆ విషయాలకి సంబంధించి, లేదా మిగిలిన విషయాలు ఏదైనా ఉంటే, మంచికి సంబంధించిన విషయాలు ఉంటే కనుక దయచేసి అది మీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త కారు తీసుకున్నా, మీరు ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా, అదే కాకుండా ఎవరికైనా ఇంట్లో బాగాలేకపోయినా సరే వీళ్ళకి బాగా జరిగిందని చెప్పి చంకలు గుద్దుకోవడం, లేదు మీకు ఏదైనా మంచి జరిగింది అని అంటే మీ మంచిని చూసి కుళ్ళుకోవడం కానివ్వండి, ఏడవడం కానివ్వండి, మీకు దిష్టి పెట్టే ప్రయత్నాలు కానివ్వండి, ఏదైనా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళు దయచేసి
ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు, అంటే డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానివ్వచ్చు, స్మోకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎక్కువగా ఫుడ్ తీసుకునే వాళ్ళు కావచ్చు. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీకున్న అలవాట్లని కొంచెం మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్‌ని సంప్రదించే ప్రయత్నం చేయండి. చిన్న సమస్యే కదా ఏముంది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్ద సమస్యలుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మరీ ముఖ్యంగా మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రశాంతత లోపిస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. తప్పుడు మాటలు మీకు గానీ, మీ వైఫ్‌కి గానీ, లేకపోతే ఈ రాశికి సంబంధించిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలకి దూరంగా ఉండడం. ఒకవేళ మీకు అడగాలి అని అనిపిస్తే దాన్ని ఏ విధంగా మంచిగా అడగాలో ఆ విధంగానే అడగండి తప్ప గొడవ పెట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. అది కూడా వేరే వాళ్ళు చెప్పిన విషయాల మీద. అంతేకాకుండా అన్ని పనులు ఒకేసారి చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అంటే అదే టైంలో ఏదైనా షాపింగ్ చేసి ఒక ట్రిప్‌కి వెళ్ళాలి, లేదంటే ఒక అకేషన్స్‌కి అటెండ్ అవ్వాలి అంటే చేసే ప్రయాణాలు కావచ్చు, ఖర్చులు కావచ్చు. ఏదైనా సరే కొంచెం గ్యాప్ తీసుకొని చేయడం మంచిది. అన్ని ప్రయత్నాలు ఒకటేసారి చేసుకున్నట్లయితే గనక ఇటు ఫినాన్షియల్‌గా, అటు ఆరోగ్యపరంగా, అటు ఖర్చుల విషయంలోని, అంతేకాకుండా ప్రయాణాల విషయాల్లో కూడా అన్నీ ఒకటేసారి చేయడం వల్ల కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే ప్రీ ప్లాన్డ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్స్‌కి, సాలరీ ఇంక్రిమెంట్స్‌కి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి కానివ్వండి, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి. ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అంతేకాకుండా దూరంగా ఉన్న మీ బంధువుల్ని కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఇండియాకి రావడం కానివ్వండి, కొద్ది రోజులు ఇక్కడ టైం స్పెండ్ చేయడం కానివ్వండి, లేదా మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన బంధువులో, తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం కానివ్వండి, లేదా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల కావచ్చు, ఇంట్లో జరిగే పూజలు పునస్కారాలు, కొన్ని శుభకార్యాల వల్ల కావచ్చు, ఏదైనా సరే మీ ఇంటికి బంధువులు రావడం, దూరంగా ఉన్న బంధువుల్ని కలవడం కానివ్వండి, స్నేహితులను కానివ్వండి, లేకపోతే విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, విడిపోయిన ప్రేమికులే కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ కలుసుకునే టైం అని చెప్పచ్చు. కలయికకి చాలా మంచి టైం అని చెప్పచ్చు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా ఉండడానికి ట్రై చేయండి. మరీ ముఖ్యంగా లవ్ విషయాల్లో ఏదైనా విషయాలు మీకు సంబంధించిన లైఫ్ పార్ట్నర్స్‌కి దాస్తుంటే ఏదైనా విషయాలు కానీ ట్రాన్స్పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నించండి. అండర్స్టాండింగ్ దానివల్ల బాగా పెరుగుతుంది. అండ్ ఫ్యూచర్‌లో దీనికి సంబంధించి పెళ్ళిని, అంటే ఇప్పుడున్న రిలేషన్‌ని పెళ్లి వరకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పే ప్రణాళికలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్పిరిచువల్‌గా కూడా బాగా ఈ టైం ఏదైతే ఉందో స్పిరిచువల్ టూర్స్ కానివ్వండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే మీరు చేపట్టే కార్యక్రమాల్లో వేరే వాళ్ళు రానివ్వడం కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్ అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా కొన్ని గుడులు సంప్రదించడం కానివ్వండి, కొన్ని కార్యక్రమాలకి మీరు అటెండ్ అవ్వడం కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా సమాజంలో బాగా పేరు అలాగే ఒక పవర్ఫుల్ వ్యక్తిని కలుసుకునే టైం అని చెప్పచ్చు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కొంతమంది పెద్దలతో కూడా మీకు పరిచయాలు కలిగే అవకాశం ఎంతైనా ఉంది. ఆల్ ది బెస్ట్.